అయ్యప్ప గుడి నిర్మించడం అనేది మన అదృష్టం, మన పుణ్యం. ఎందుకనంటే అందరికీ సాధ్యం కాదు. గుడి కట్టడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు దారి బట్టి వెళ్ళే భక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తాడు, డొనేషన్ ఇస్తాడు, ఆ దేవునికి సహాయం చేయాలన్న ఆలోచనతో. బట్ గుడి కట్టిన తర్వాత మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. గుడి కట్టేటప్పుడు ఉన్నటువంటి యూనిటీ, గుడి కట్టి ఉన్నటువంటి ఎగ్జైట్నెస్, ఆ గుడిలో ప్రాణప్రతిష్ఠ చేసిన మూర్తికి ఆ మూర్తి యొక్క సైజును బట్టి మీ యొక్క గుడి యొక్క ప్రతిష్టను సంకల్పాన్ని బేస్ చేసుకొని ఆ యొక్క విగ్రహం సైజు బట్టి నైవేద్యాలు సమర్పణ చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి విగ్రహం 2 feet, కనీసం డైలీ 3 పూజలు చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం అయ్యప్ప భక్తులు మాల వేసే వాళ్ళు శబరి వరకు వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. మనకు 41 రోజు మండల కాలం సేవ చేసే మన మాతలు, ఇంట్లో ఉండేటువంటి మాతలకు ఆ దేవుడు చూసే అవకాశం సర్టన్ ఏజ్ వరకే ఉంది. కాబట్టి మన ఊళ్ళో మన విలేజ్లో కట్టుకున్న అయ్యప్ప స్వామి దేవాలయానికి పూర్తి స్థాయిలో వాళ్ళ భాగ్యస్వాములు చేయడానికి మీరు కట్టుకున్నటువంటి ఈ గుడి యొక్క విరించాలి. కాబట్టి వాళ్ళకి అదృష్టం 60 years తర్వాత వెళ్ళాలి. సో మనం ఇక్కడ కట్టుకుంటాము కాబట్టి చివరి జరిగే ప్రతి పూజను కూడా మనం ఇక్కడ చూపించగలిగితే వాళ్ళు కనీసం ఆ ఏజ్ వరకైనా ఇక్కడ ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క సేవ చేసే భాగ్యం వాళ్ళు కలిగించిన వాళ్ళు అవుతున్నారు. కాబట్టి గుడి కట్టేటప్పుడు ఉండే కష్టాలు వేరు, మెయింటైన్ చేసేటప్పుడు కష్టాలు వేరు. ప్రతి ఒక్క అయ్యప్ప మాల తీసిన తర్వాత ఎన్నిసార్లు అయ్యప్ప గుడికి వస్తాను చెప్పండి. ఇక్కడ అయ్యప్ప ఎంతమంది వస్తున్నారు? 41 రోజు. నేను ఇదే ఫస్ట్ మండల పూజ మహోత్సవం నేనే చేసిన ఇక్కడ డిసెంబర్